సంభాజీ మహారాజ్‌ని హిందూ మతం మారడానికి ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి చిత్రహింసలన్నీ ఇన్ని కాదు. గోర్లు పీకేశారు. చర్మం ఒలిచి ఉప్పు జల్లారు. అయినా గూడా ఆయన నా మతం, నా ధర్మం చాలా గొప్పది. దానికోసం నేను మారను అని చెప్పాడు. ఆయన నా స్ఫూర్తితో 3 సంవత్సరాల నుంచి మల్లికార్జున్ రావు అనేటువంటి ఒక పాస్టర్, ఒక బాస్టర్ నిజంగా చెప్పాలనంటే వాడిని ఏ విధంగా ఎంత చెయ్యాలో ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలుగా నేను 3 సంవత్సరాల కిందటే వాడి గురించి నేను వీడియో చేశాను. స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చూడొచ్చు. సో వీడు చేసేటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. వీడు ఒక పాయిజన్ కంటే డేంజర్. వీడు హిందూ మతంలో ఉన్నానని చెప్తూనే ఊరు తిరుగుతూ ఉంటాడు. కార్ల మీద కార్లు మారుస్తూ ఉంటాడు. నన్ను దేవుడు మార్చాడు అని చెప్తాడు. వీడికి వచ్చేటువంటి డబ్బు అంతా ఇంత కాదు ఫారెన్ నుంచి. వీడు కంప్లీట్గా హిందూ మతం నాది అని చెప్తూనే మన మతాన్ని వీడు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి ఇది ఎవ్వరు చేయట్లే నాకు తెలిసి. నిజంగా పాస్టర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ నమ్మకం వాళ్ళది, వాళ్ళని గౌరవించాలి. కానీ ఈయన కొడుకు, వీడు దుర్మార్గపు నా కొడుకు. ఎందుకనంటే వాడి మాటల్లోనే వినండి వాడు చేసేది ఎంత తప్పో. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడతాను. వాళ్ళతోటి ఏం మాట్లాడామో అనేవి వీడియోలో పెట్టకూడదు అని కొంతమంది సలహాలు చెప్పారు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెడుతున్నాను. ఎందుకంటే ఈ రూట్లో 200 కిలోమీటర్లు అటు ఇటు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నేరుగా జగదాల్పూర్ వెళ్ళాలి. అందుకని ఏదైనా ఒక కంప్లైంట్ బుక్ అయిందంటే 1 by 1 రోడ్డు పొడుగుతా రెఫరెన్స్ ఇస్తారు. అవునయ్యా మాకు పత్రిక ఇచ్చారు. ఆ పత్రిక చూశారు కదా ఈ వీడియోలో వాడు క్లారిటీగా చెప్తుంది ఏంటి అని అంటే, ఈ రోడ్డు 200 కిలోమీటర్ల పాటు ఉంటే ఇక్కడ నేను ఎంతో మందితో మాట్లాడాను. సో ఇది కంప్లీట్గా కూడా ఇక్కడ మత మార్పిడి జరగకూడదు అని చెప్పని చాలా అవేర్నెస్ ఉంది. వీడి కార్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. వీడి పేరు మల్లికార్జున్ రావు. ఈ వీడియోలన్నింటినీ కూడా వాడు పోస్ట్ చేస్తాడు. ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక్క వీడియోని కూడా వాడు పెట్టలేదు. వాడు నోటుకుండా ఏం చెప్పాడు అన్నది కూడా మీరు విన్నారు. ఇక్కడ కానీ కేసు బుక్ అయితే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, నా ఫ్రెండ్స్ సజెషన్ చేశారని. వీడు తప్పని తెలిసి కూడా వాడు మతాన్ని వాడికి ఇష్టం ఉంటే వాడు ఏమైనా చేసుకోవాలి, వాడు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. కానీ ఆ హిందూ మతంలో ఉన్నానని చెప్తూనే వాడొక పాయిజన్ లాగా తయారయ్యాడు. నిజంగా 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను వీడిని ఖచ్చితంగా ఆ సంభాజీ మహారాజ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో వీడిని ఖచ్చితంగా అడ్డుకోవాలి. కనిపిస్తే వీడిని పట్టుకొని పిఎస్కి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీడి మీద కంప్లైంట్లు విపరీతంగా ఇవ్వాలి. తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా నీట్గా వీడిని ఆపేసేసేయాలి మనం. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి.